పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఉగ్రవాదులు నివసిస్తున్నటువంటి స్థావరాలపైన భారత వైమానిక దళం నిన్న అర్ధరాత్రి చేసినటువంటి దాడిలో చాలామంది ఉగ్రవాదులు కూడా మరణించడం జరిగింది. అయితే ఈ దాడిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకులు చందు సాంబశివరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఉగ్రవాదులపై చేసినటువంటి దాడిని మీరు ఎలా చూస్తారు? ఇది భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రియాక్షనేనండి. 22న మనకి ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో పెహల్గాంలో 26 మంది అమాయకులు చనిపోయారు. సో దాన్ని క్లెయిమ్ చేసింది ఎవరు? ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేవాళ్ళు. ఆ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఉగ్రవాద గ్రూప్ ఏదైతే ఉందో దాని మాతృ సంస్థ వచ్చేసి లష్కరే తైబా. వాళ్ళు ఎక్కడుంటారు? మురుద్కే, లాహోర్ అనుకోండి, లాహోర్ సబబ్లో ఉంటారు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అది. దాన్ని ఎప్పటి నుంచో మనం కాశ్మీర్లో జరిగే అల్లర్లకు కానివ్వండి, క్రాస్ బోర్డర్ జరిగే అల్లర్లకు కానివ్వండి, లేదనుకుంటే మన పార్లమెంట్ జరిగినటువంటి బాంబు దాడి కానివ్వండి, అటెంప్ట్ కానివ్వండి, బాంబేలో జరిగినటువంటి తాజ్ మీద జరిగినటువంటి దాడి కానివ్వండి, ఇలా అనేక దాడులు మనం భరిస్తూ వచ్చాము. ప్రతిసారి కూడా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో మాట్లాడుతున్నాము, వాళ్ళని కట్టడి చేయమని అడుగుతున్నాము. పాకిస్తాన్ ప్రభుత్వం క్లియర్గా ఫెయిల్ అయింది. ఫెయిల్ అవటమే కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనే ఆధారాలు కూడా మనకున్నాయి. కాబట్టి ఒక యాక్షన్ అయితే తీసుకోవాల్సిన టైం ఆసన్నమైంది. 140 కోట్ల మంది భారతీయులు ఆశించిన విధంగానే డెఫినెట్గా భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణ రూపొందించి రాత్రి, అంటే 6వ తారీఖు రాత్రి 7వ తారీఖు ఉదయం అయ్యేటట్టుగా వెరీ టార్గెటెడ్గా సర్జికల్ స్ట్రైక్ చేస్తూ 9 స్థావరాల్లో 9 బిల్డింగ్స్ అనుకోండి, వాళ్ళ క్యాంప్స్ అనుకోండి, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ అనుకోండి, వాళ్ళ హౌసెస్ అనుకోండి, డెఫినెట్గా లష్కర్ ఎ తైబా, అలాగే జైషే మొహమ్మద్, కొన్ని హిజ్బుల్లా గ్రూప్స్కు సంబంధించినటువంటి బిల్డింగ్స్ను కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమంలో ఒక 70 మంది ఉగ్రవాదులు, అలాగే ఒక 60 మంది వాళ్ళకి అసిస్టెంట్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా చనిపోవడం కానీ ఇంజ్యూర్ అవటం అయిందని చెప్తున్నారు. 2 ప్రముఖ నాయకులు, టెర్రరిస్ట్ గ్రూప్స్ నాయకులు, జైషే మొహమ్మద్ నాయకుడు, అలాగే లష్కర్ ఎ తైబా నాయకుడు, ఇద్దరు కూడా వారు దెబ్బలు తగిలినాయా, మరణించారా ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. కానీ కొలేటరల్ డ్యామేజ్, ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ స్థావరాలు అయితే మాత్రం 9 ప్లేసెస్లోనూ బాగా సఫర్ అయినాయి, బాగా డిస్ట్రాయ్ అయినాయి అని కూడా తెలుస్తుంది. సార్, ఇప్పుడు ఉగ్రవాదుల మీద దాడి జరుగుతుంది, అట్లాగే సివిలియన్స్ మీద దాడి జరిగితే దాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందంటారా? దానిపై మీరేమంటారు? సివిలియన్స్ మనకు టార్గెట్ కాదు, పాకిస్తానీ ప్రభుత్వ అసెట్స్ టార్గెట్ కాదు, పాకిస్తానీ మిలిటరీ టార్గెట్ కాదు, మిలిటరీ అసెట్స్ కూడా టార్గెట్ కాదు. ఇక్కడ మనం వెరీ స్పెసిఫిక్గా ఏది 1-2 అడుగుల దూరంని టార్గెట్ చేసుకుంటా, అంటే మీకు ఎర్రర్ జరగడానికి కూడా అవకాశం లేదు. ఈ బిల్డింగు, ఈ రూమ్, అంటే ఈ రూమ్ మీదే అటాక్ జరిగే అంత ప్రెసిషన్ గైడెడ్ బాంబ్స్ వాడి టెర్రరిస్ట్ స్థావరాల వరకే అటాక్ చేశారు, వాటినే డిస్ట్రాయ్ చేశారు. సివిలియన్స్కి ఎలాంటి ప్రమాదం జరిగి ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. పాకిస్తాన్ న్యాచురల్గా క్లెయిమ్ చేస్తుంది సివిలియన్స్ కూడా చనిపోయారని చెప్పేసి. దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. బట్ మనకైతే వాళ్ళు టార్గెట్ కాదు, మనకి పాకిస్తానీ ప్రజలు టార్గెట్ కాదు, పాకిస్తానీ ప్రభుత్వం టార్గెట్ కాదు, పాకిస్తానీ మిలిటరీ కూడా టార్గెట్ కాదు. మనం వీఆర్ ఆఫ్టర్ టెర్రరిస్ట్, వాళ్ళ సెంటర్స్ వరకే. సో అయితే సార్, ఒకవేళ ఇప్పుడు మనం సివిలియన్స్ మీద దాడి చేయకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించవచ్చు మంచి కోవలో, కానీ ఒకవేళ పాకిస్తాన్ మన ఇండియాలో ఉన్నటువంటి ప్రధాన నగరాల మీద దాడికి తెగబడితే దానికి అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? గవర్నమెంట్లు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది? దీన్ని మనం యుద్ధంగా చూడలేదండి, 2 దేశాల మధ్య యుద్ధంగా చూడలేదు. దాని ప్రిపరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. పాకిస్తాన్ అలా ఊహించుకుంటుంది, ఏది పాకిస్తాన్ మీద ఏదో దాడి చేస్తున్నాము, పహల్గామ్లో జరిగిన దానికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటివన్నీ వాళ్ళు ఏదో కౌంటర్ ఆర్గ్యుమెంట్స్గా పెడుతున్నారు. బట్ మనకున్న ఆధారాలు మనకున్నవి. ఆ గ్రూప్స్ ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్ళ మాతృ సంస్థ లాహోర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జైషే మహమ్మద్ని మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రధానంగా అల్లర్లకు వీళ్ళే కారణం. కాబట్టి మన టార్గెట్ అంతవరకే ప్రస్తుతానికి. దీన్ని
తప్పుగా అర్థం చేసుకునో లేదంటే ఎటు మిలిటరీ చేతుల్లో ఇరుక్కున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దాదాపుగా ఒక రోగ్ స్టేట్ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి పాకిస్తాన్ నీడ్స్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. వాళ్ళకి భారతదేశంతో యుద్ధం చేసే సామర్థ్యం కానీ శక్తి కానీ ప్రొలాంగ్డ్ యుద్ధం చేయగలిగినటువంటి అవకాశం కానీ వాళ్ళకి లేదు. అలాంటిది ఏదైనా దుశ్చర్య చేయాలని తెలిస్తే డెఫినెట్గా పాకిస్తాన్ మరింత ఇబ్బంది పడుద్ది, పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడతారు, పాకిస్తాన్ను కి భారతదేశం డెఫినెట్గా తగిన బుద్ధి చెప్పుద్ది. ఎందుకంటే మన ఎకనామిక్ స్ట్రెంత్ కానివ్వండి, మన మిలిటరీ స్ట్రెంత్ కానివ్వండి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ కానివ్వండి, మన డిఆర్డిఓ లాంటి సంస్థల దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాలు కానివ్వండి, లేదంటే మన మిలిటరీ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక వెపన్స్ కానివ్వండి, ఏ యాంగిల్లో చూసినా కానీ వాళ్ళు మనల్ని ఫేస్ చేయలేరు. ఏదైనా డిస్టర్బెన్సెస్ చేయాలి, మన సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళ సింపథైజర్స్ చేత ఏమన్నా చేయాలని ట్రై చేస్తే మాత్రం డెఫినెట్లీ భారత ప్రభుత్వం తగినటువంటి ప్రికాషన్స్ తీసుకుంది, తగినటువంటి యాక్షన్స్ చేస్తుంది, కఠినంగా శిక్షించే అవకాశాలు ఉంటాయి. సార్, ఒకవేళ ముస్లిం పార్టీలకు సంబంధించి కొన్ని దేశాలు ఉన్నాయి, టర్కీ, ఇవన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ కొద్ది మద్దతుగా కొన్ని నౌకలు కానివ్వండి, కొద్దిగా ఆయుధ సామాగ్రి కూడా అందజేస్తుంది. వాళ్ళందరూ సపోర్ట్గా ఉండి వాళ్ళు వీళ్ళందరూ బలం చూసుకొని పాకిస్తాన్ కూడా మన ఇండియా మీద దాడి చేస్తే ప్రజలకును ప్రభుత్వాలకు మీరు ఇచ్చి చూసినట్టు అంత సాహసం చేయరనేది అనలిస్టుల అభిప్రాయం. దేశాలు కూడా మంచి చెడు ఆలోచిస్తాయి, లీగల్ మ్యాటర్స్ ఆలోచిస్తాయి, ఎకనామిక్ మ్యాటర్స్ ఆలోచిస్తాయి. పాకిస్తాన్ చేసినంత అంత అయోమయ పరిస్థితిలో, పాకిస్తాన్ ఉన్నంత అయోమయ పరిస్థితిలో ఆ దేశాలు ఉండవు. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని మేజర్ కంట్రీస్ తోటి అందరూ మేజర్ లీడర్స్ తోటి మంచి సత్సంబంధాలను కలిగి ఎప్పటికప్పుడు మన డిప్లొమాటిక్ ఫోర్సెస్ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది, మన మీద ఎవరు అటాక్ చేస్తున్నారు, దాని వెనక ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం బ్రీఫింగ్ ఇస్తూనే ఉంటాం. సో వరల్డ్లో మెజారిటీ ఆఫ్ ద లీడర్స్, ఇఫ్ నాట్ ఆల్, వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుందో. కాబట్టి ఆర్థికంగా సహాయం చేయడానికి పాకిస్తాన్కి వాళ్ళు ఏదన్నా స్టెప్స్ వేస్తారేమో, కానీ ఒక మిలిటరీ యాక్షన్లో పార్టిసిపేట్ అవుతారని మాత్రం నేను అనుకోవట్లేదు. అలాంటిది ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటే ఐఎమ్ షూర్ భారత ప్రభుత్వం మన సెక్యూరిటీ ఫోర్సెస్, మన సెక్యూరిటీ అడ్వైజర్స్, మన మిలిటరీ లీడర్స్ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే ఉంటారు. కాబట్టి దీన్ని మనం ఎస్కలేట్ చేయాలి అనేది మన ఉద్దేశం కాదు, పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. వాళ్ళు చేయలేని పనిని మనం చేస్తున్నాం. దీన్ని అవకాశంగా తీసుకుని పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ ప్రజానీకం కానీ వాళ్ళు కూడా టెర్రరిస్టులని కట్టడి చేయటం, ఎలిమినేట్ చేయటం చేసేసుకోవచ్చు. వన్స్ ఫర్ ఆల్ పాకిస్తాన్ విల్ బి ఏ క్లీన్ కంట్రీ. అది డెవలప్ అవ్వడానికి, ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒక మంచి సిటిజన్ అనిపించుకోవడానికి వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పటికే రష్యా మన ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం కొద్ది రోజుల్లో ముగుస్తుందని ఎప్పుడో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అనుకున్నారు, కానీ అది ఇప్పటికీ 2 ఏళ్ళ పైబడే జరుగుతుంది. ఒకవేళ అలా జరిగితే మన సిచ్యువేషన్ కూడా ఎలా ఉండొచ్చు మన ఇండియాకి పాకిస్తాన్కి సంబంధించి? అది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. అంత ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా సంబంధాలు వేరు, వాళ్ళ చరిత్ర వేరు. వాళ్ళు ఒకప్పుడు కలిసి ఉన్నారు. రష్యన్ అంటే సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్కు ఉన్నటువంటి అనేక రక్షణ వ్యవస్థలు కానివ్వండి, డంప్స్ కానివ్వండి, స్టోరేజెస్ కానివ్వండి, వేర్ హౌసెస్ కానివ్వండి యుక్రెయిన్లోనే ఉండేవి. వాళ్ళ న్యూక్లియర్ పైల్ అంతా కూడా యుక్రెయిన్లో ఉండేది. కాబట్టి యుక్రెయిన్కి రష్యాకి ఉన్న సంబంధాలు వేరు, వాళ్ళ పోరాటం వేరు, వాళ్ళ వెనుకున్న ఫోర్సెస్ వేరు. ఇప్పుడు నేటో రష్యాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే కొంతకాలం అమెరికా కూడా హెల్ప్ చేసింది యుక్రెయిన్కి, యూరోపియన్ యూనియన్ హెల్ప్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ భారతదేశం దగ్గరకు వచ్చేసరికి మనం ఏ కూటమిలో లేము. ప్రధానంగా మనం నాన్ అలైన్డ్లో ఉంటాం. మనం అమెరికా కూటమనో ఇంకో కూటమనో మనకి అలాంటి గ్రూప్స్ లేవు. మనం ఏ థర్డ్ పార్టీని కూడా మనం ఇన్వైట్ చేయం. ఏ థర్డ్ పార్టీ కూడా మనకి సహాయం చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే ఈ ప్రయత్నాల్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇండియా విల్ టేక్ ఆన్ ఇట్స్ ఓన్. అట్ ద సేమ్ టైం మనకి ఉన్నటువంటి సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం అనుకోండి, మిగతా అగ్రిమెంట్స్ ప్రకారం అనుకోండి, థర్డ్ పార్టీస్ ఎంటర్ అవ్వడానికి హెసిటేట్ చేస్తాయి. పాకిస్తాన్ ఇవాళ దాని సర్వైవల్ కోసమే, ఆర్థికంగా వాళ్ళు ఎలా బతకాలి, ఏం జరగాలి అనే దానికోసమే అనేక దేశాల మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటి దేశాలు ఈ యుద్ధాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకొద్దిగా అమెరికాని దెబ్బతీయాలని ట్రై చేస్తే నేను అనుకోను. అది ప్యూర్లీ హైపోథెటికల్ అనేది నా ఉద్దేశం, వెంకటేష్ గారు. సో అయితే భారత్ ఉగ్రవాదుల మీద చేస్తున్న దాడి చాలా సబబే అని చెప్పి సాంబశివరావు గారు చెప్తున్నారు. అది కూడా ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని అంతమొందిస్తేనే ప్రపంచం యొక్క శాంతి, భారత్ యొక్క మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సివిలియన్స్ మీద ఎటువంటి దాడి చేయకుండా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు.
వీడియో జర్నలిస్ట్ కృష్ణాతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు.